హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 88. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. తన రూమ్ బయటకు నడిచి చుట్టూ చూస్తూ కిందకి నడుస్తూ ఉన్న ఆశీ భుజం మీద ఎవరితో చేయి పడగానే ఆశీ భయంతో అక్కడే ఆగిపోతుంది. అరచేతుల్లో చెమటలు పడుతూ ఉంటే భయభయంగా వెనక్కి తిరిగి చూసిన ఆశీకి అక్కడ ఎవరూ కనిపించరు. ఇక్కడ ఎవరూ లేరు, మరి నా భుజం మీద చేయి వేసింది ఎవరు అని చుట్టూ చూస్తూ ఉన్న ఆశీకి కింద నుండి ఎవరిదో ఏడుపు శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరు ఏడుస్తున్నారు, అయినా ఈ ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని హాల్లోకి వచ్చిన ఆశీకి హాల్ మొత్తం చాలా నిశ్శబ్దంగా, నీడిల్ కింద పడినా కానీ రీసౌండ్ వచ్చేంత సైలెంట్గా ఉంది ఆ హాల్. ఇక్కడెవరూ లేరుగా, మరి ఏడుస్తుంది ఎవరు? అయినా ఈ టైంలో అందరూ పడుకొని ఉంటారు కానీ ఎందుకు ఏడుస్తూ ఉంటారు? ఇదంతా నా హాలోసినేషనే అయ్యుంటుంది. నిద్ర సరిగ్గా లేక ఇలాంటి అజంప్షన్స్ అన్నీ అనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలి. హుఫ్, దెయ్యంలాగా మహల్ మొత్తం తిరుగుతూ ఉన్నాను అని తలకొట్టుకుంటూ పైకి వెళ్ళబోతూ కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉన్న ఆశీకి మళ్ళీ బయట నుండి ఎవరితో వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ వినగానే ఆశీ చేతిలో ఉన్న బాటిల్ వణుకుతుంది. కానీ ధైర్యం చేసి ఒక్కో అడుగు వేస్తూ మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన ఆశీకి రయ్యమంటూ చుట్టేస్తుంది గాలి. మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటూ అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తూ ఉన్న ఆశీను సడన్గా గాలి చుట్టేయాలి అని చూస్తూ ఆగిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ ఆశీను అలా చూసి తన చేయి పట్టుకుని పక్కకి లాగి ఆర్ యు ఆల్ రైట్ ఆశీ అంటూ కంగారుగా అడుగుతాడు. తన రెండు భుజాలు పట్టుకొని కంగారుగా తన వైపే చూస్తూ ఉన్న విక్రమ్ వైపు చూస్తూ తల పట్టుకొని కిందకి పడిపోతూ ఉన్న ఆశీని ఒడిసి పట్టుకుంటూ ఆశీ ఆశీ ఏమైందిరా అని బుగ్గలు తడుతూ ఉన్న ఆశీ కళ్ళు తెరవకపోయేసరికి ఆశీను రెండు చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకుని వెళ్ళి సోఫాలో పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఆశీ మొహం మీద వాటర్ స్ప్రింకిల్ చేయగానే ఆశీ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా కనిపిస్తూ ఉన్న విక్రమ్ని చూసి లేచి కూర్చుంటూ అన్నయ్య అక్కడ ఎవరో ఉన్నారు, పద చూద్దాం అని పైకి లేచి పరిగెడుతూ ఉన్న ఆశీ చేపట్టుకుని ఆపేస్తూ ఏమైందిరా నీకు, ఎందుకింత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? ఈ టైంలో నిద్రపోకుండా కిందకెందుకు వచ్చావు? అన్నయ్య నేను చెప్పేది నిజం, అక్కడ ఎవరో అమ్మాయి ఏడుస్తూ ఉంది, ఆ ఏడుపు నేను విని బయటకు వచ్చాను, అక్కడికి వెళ్దాం పదా. ఆర్ యూ క్రేజీ ఆశీ? బయట ఎక్కడో ఏడుస్తూ ఉన్న అమ్మాయి వాయిస్ మహల్లో ఉన్న నీ బెడ్రూమ్లోకి వినిపించిందా? అది కూడా సౌండ్ ప్రూఫ్ బెడ్రూమ్లోకి. అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పు? నీ రూమ్లో ఏం జరుగుతుందో నీ రూమ్ బయట నిల్చుకున్న వాళ్ళకు కూడా కనిపించదు అండ్ అర్థం కాదు, ఏమీ వినిపించదు. సేమ్ వి బయట ఏం జరిగినా సరే నీ రూమ్లోకి వినిపించదు. అలాంటిది బయట ఎవరో ఏడుస్తూ ఉంటే నీకెలా వినిపిస్తుంది చెప్పు? అంటే నేను అబద్ధం చెప్తున్నా అంటున్నావా అన్నయ్య? నేను అలా అనట్లేదు ఆశీ, జస్ట్ భ్రమపడ్డావు అంటున్నాను. అసలు నువ్వు నాకు ఏ పొజిషన్లో కనిపించావో తెలుసా? అంత గాలిలో నీ దగ్గరికి రావడానికి ట్రై చేసి హెవీ ఎయిర్ వల్ల సెక్యూరిటీ గార్డ్స్ నీ దగ్గరికి రాలేక నాకు కాల్ చేశారు. నేను కిందకి నిన్ను వెతుకుతూ వచ్చేసరికి గాల్లో ఏదో అరుస్తూ ఎవరినో పిలుస్తూ కనిపించావు. ఒక్క క్షణం నిన్ను చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏంట్రా ఇదంతా? విక్రమ్ చెప్పింది విన్న ఆశయ్కి కూడా ఇదంతా చాలా స్ట్రేంజ్ అండ్ వియర్డ్గా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు తనకిలా జరగలేదు. విక్రమ్ అన్నట్టు తన బెడ్రూమ్ లాక్ చేస్తే బయట సౌండ్స్ కూడా లోపలికి వినిపించవు. మరి బయట ఎవరో ఏడిస్తే అది తనకెలా వినిపించింది? అండ్ స్టెప్స్ దగ్గర తన భుజం మీద ఎవరో చేయి వేసినట్టు ఎందుకు ఆ ఫీల్ అనిపించింది? ఇదంతా కళ లేక నిజమా? కళే అయితే తను విన్న వాయిస్ అబద్ధమా? కాదు, అది నిజం. మరి జరిగింది అబద్ధమా? కన్ఫ్యూజన్గా కనిపిస్తూ ఉన్న ఆశీ చేపట్టుకొని ఎక్కువ ఆలోచించక ఆశీ, అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల నీకు అలా అనిపిస్తూ ఉంటుంది. నీకు ఇప్పుడు స్లీప్ కావాలి, ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అంటూ ఆశీ ఫోర్ హెడ్ మీద కిస్ పెడుతూ చెప్తాడు. కానీ అన్నయ్య నేను చూసింది నిజం. చెప్తున్నాను కదా ఆశీ, నువ్వు స్టేబుల్గా లేవు, వెళ్ళి పడుకో. అండ్ ఈ విషయాన్ని ఎవరితోనూ డిస్కస్ చెయ్యకు, అనవసరంగా వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు అని ఆశీ చేపట్టుకొని ఆయుష్ పక్కన ఆశీ పడుకున్నాక గుడ్ నైట్ అంటూ ఆ రూమ్లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. నార్మల్గా కనిపిస్తూ ఉన్న మహల్ని చూసి నేను చూసింది నిజమా లేక భ్రమ అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్. మరోవైపు ఆశీ కూడా అదే ఆలోచిస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే నిద్ర లేచిన నిషాన్కి జిమ్ కూడా చెయ్యాలి అనిపించగా అవి గురించి ఆలోచిస్తూ తన రూమ్ బాల్కనీలో ఒక ఫుల్ ప్యాకెట్ సిగరెట్ మొత్తం ఫినిష్ చేసి ఆఫీస్ టైంకి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి వస్తాడు.
స్టెప్స్ దిగుతూ ఉన్న నిషాన్ అప్పుడే మహల్ గుమ్మం ద్వారా లోపలికి వస్తూ ఉన్న చేతన్ని చూసి కిందకి వేస్తున్న అడుగులను వెనక్కి తీసుకుని అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటాడు. హాల్లోకి వచ్చిన చేతన్కి పేపర్ చదువుతూ కనిపిస్తాడు సూర్యదేవ్, కృష్ణదేవ్. వాళ్ళని చూసి బ్లెస్సింగ్స్ తీసుకుని నవ్వుతూ వాళ్ళ ఎదురుగా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరిగా అందరూ హాల్లోకి వస్తారు. అసలు వీడు ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ నిషాన్ కూడా హాల్లోకి వెళ్తాడు. నిషాన్ని చూసిన చేతన్ హాయ్ బ్రో అని ఆనందంగా లేచి హక్ చేసుకుంటూ ఎన్ని రోజులు అవుతుంది అన్నయ్య నిన్ను చూసి, ఎలా ఉన్నారు? అది మీకు చెప్పక్కర్లేదులే, చూస్తుంటేనే తెలుస్తుంది చాలా హ్యాపీగా ఉన్నారని. అన్నట్టు మీకు గుడ్ న్యూస్ చెప్పునా? నేను అభిని లవ్ చేస్తున్న విషయం మీకు తెలుసు కదా, అది మన 2 ఫ్యామిలీస్కి కూడా చెప్పాను అండ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు క్వశ్చన్ చేయరు. ఏమంటారన్నయ్య? మీ లవ్ గురించి ముందు 2 ఫ్యామిలీస్కి చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశాక ఎక్కడికైనా ఊరేగండి అన్న నిషాన్ మాటలు గుర్తురాగాని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కంగ్రాట్స్ అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అది చూసిన చేతన్ చిన్నగా నవ్వి అప్పుడే కిందకి వచ్చిన అభిని చూసి హాయ్ అభి అంటూ హక్ చేసుకోవడం చూసి నిషాన్ చేయి సోఫా మీద బలంగా బిగుసుకుంటుంది. చేతన్ తనని హక్ చేసుకున్న ఫోర్స్కి వెనక్కి పడిపోయేది కాస్త బ్యాలెన్స్ చేసుకొని నిల్చుకుంటూ విసుగ్గా చేతన్ నుండి దూరం జరుగుతూ హాయ్ ఎప్పుడొచ్చావు అంటూ చేతన్ వైపు చూస్తుంది. ఇప్పుడే వచ్చాను అభి, యునో మన మ్యారేజ్కి బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ మళ్ళీ హక్ చేసుకుంటాడు. చేతన్ లీవ్, అందరూ చూస్తున్నారు అని తమ వైపే చూస్తూ ఉన్న అందరి వైపు ఇబ్బందిగా చూస్తూ చేతన్కి దూరంగా జరుగుతుంది. అఫీషియల్గా వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అభి, అసలు నర్వస్గా ఫీల్ అవ్వకు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఈవెన్ మాటల్లో కూడా చెప్పలేను అంత హ్యాపీగా ఉంది. మరి నీకు అంటూ అభి వైపు చూస్తాడు చేతన్. అభి కోపంగా చేతన్ వైపు చూస్తూ ఏదో అనబోతూ తన వైపే చూస్తూ నవ్వుతూ ఉన్న తన ఫ్యామిలీని చూసి, మెయిన్గా ఆశీని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేతన్ని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. వావ్, నువ్వు స్మైల్ ఇచ్చావంటే నీకు కూడా నాలాగే పట్టరానంత హ్యాపీగా ఉంది రైట్? చలో ఈ హ్యాపీ మూమెంట్లో లెట్స్ టేక్ ఏ సెల్ఫీ అంటూ అభి నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఇద్దరికి సెల్ఫీస్ తీస్తూ ఉంటాడు. అభి చేతన్లను అలా చూడలేక నిషాన్ పైకి లేచి అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్ళబోతాడు. అన్నయ్య ఒక్క నిమిషం. చేతన్ వాయిస్కి బయటకు నడుస్తూ ఉన్న నిషాన్ ఆగి మెడ తిప్పి చేతన్ అభిల వైపు చూపు తిప్పుతాడు. అన్నయ్య సెల్ఫీలో మా ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ కవర్ అవ్వట్లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ మా ఇద్దరికి ఒక పిక్ తీస్తావా? ఈ పిక్ మాకు లైఫ్ లాంగ్ మంచి మెమరీ లాగా ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అంటూ తన మొబైల్ నిషాన్ చేతిలో పెడతాడు. వేరే ఎవరితో అయినా తీయించుకో చేతన్, నాకు అర్జెంట్గా వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. అబ్బా ఎంతసేపు అన్నయ్య, జస్ట్ 5 minutes అంతే, నువ్వైతే పిక్చర్స్ బాగా తీస్తావని అభి చెప్పింది, కమాన్ తీయన్నయ్య అంటూ అభి కమ్ మంచి పోసెస్ పెడదామంటూ హాల్లోనే సింపుల్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తాడు చేతన్. అభిను బొమ్మలాగా తన చేతులతో అటు ఇటు తిప్పుతూ అన్ని పోసెస్లో అభితో పిక్స్ దిగుతాడు. ఆశి అక్కడే ఉండడం వల్ల అభి కూడా ఏమీ మాట్లాడకుండా చేతన్కి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. తను ఉండాల్సిన ప్లేస్లో చేతన్ను చూస్తూ ఉంటే నిషాన్కి అక్కడికక్కడే చేతన్ను పక్కకు నెట్టి అభి పక్కన నిల్చుకోవాలి అనున్నా అది చెయ్యలేక పిక్స్ తీస్తూ ఉంటాడు. అయిపోయింది చేతన్ అని చేతన్ మొబైల్ తనకి ఇవ్వగాని పిక్స్ను స్క్రోల్ చేస్తూ ఉన్న చేతన్ వావ్ అన్నయ్య, అభి చెప్పినది చాలా బాగా తీసావు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ తీసినట్టే ఉన్నాయి పిక్స్ అన్నీ, థ్యాంక్ యూ. అభి నువ్వు కూడా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పు అనగాని నిషాన్ అభి అనుకోకుండా ఒకేసారి ఒకరినొకరు చూసుకొని చూపు తిప్పేస్తారు. థ్యాంక్స్ బావా. అభి గొంతులోని బాధకి నిషాన్ అక్కడి నుండి బయటికి వెళ్ళబోతూ ఆశీ వాయిస్కి ఆగిపోతాడు. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు పదా అని ఆశీ బలవంతం మీద నిషాన్ అందరితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అభికి అటు ఇటు కూర్చొనున్న చేతన్ నిషాన్లను చూసిన మోహిత్ చేతన్ నువ్వేంటి ఉరుములేని మెరుపులాగా సడన్గా ఇలా వచ్చావంటే తన ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. బావా. చేతన్ మోహిత్ను బావా అని పిలవగానే నిషాన్ విచిత్రంగా చేతన్ వైపు చూస్తూ ఎప్పుడు అన్నయ్య అని పిలిచేవాడివి సడన్గా ఈ బావా ఏంటి చేతన్? అప్పుడంటే వేరు కదన్నయ్య, కానీ ఇప్పుడు నేను అభి పెళ్లి చేసుకోబోతున్నాం కదా, అభి మోహిత్ బావను అన్నయ్య అని పిలుస్తుంది, తనకు అన్నయ్య అంటే నాకు బావే కదా, అందుకే అలా వరుసతో పిలిచానన్నయ్య. అలా పిలవడం మీకేమైనా అబ్జెక్షనా బావా? అస్సలు లేదు చేతన్ అంటూ నవ్వుతూ ఉన్న మోహిత్ వైపు సీరియస్గా చూస్తూ తన ప్లేట్లోని ఫుడ్ తింటూ ఉంటాడు నిషాన్. అది చూసిన మోహిత్ నవ్వుకుంటూ అవును ఇందాకేంటి చెప్తూ ఏదో ఆపేసావు కదా, అదేంటో కంప్లీట్ చేయి. అవును కదా, చెప్పడమే మర్చిపోయాను, అభి నాతో మ్యారేజ్కి ఒప్పుకుంది అని నైట్ అశ్రిత గారు కాల్ చేసి చెప్పారు. అదే విషయాన్ని మా ఫ్యామిలీతో చెప్తే రేపు పెళ్లి చూపులకి వస్తామని మీతో చెప్పమని చెప్పారు.
ఎంత మన ఫ్యామిలీస్ ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నా సరే సాంప్రదాయం కూడా ఇంపార్టెంట్ అని మామ్ ఫీల్ అవుతుంది. మీరేమంటారు అంకుల్? ఇందులో అనుకోవడానికి ఏం లేదు చేతన్, మీ మామ్ చెప్పింది కూడా నిజమే. మీరు రేపే పద్ధతి ప్రకారం పెళ్లి చూపులకి రాండి, అన్నీ కుదిరితే ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తాలు పెట్టుకుందాం అనగాని చేతన్ నవ్వుతూ ఓకే అంటాడు. అది విన్న నిషాన్ అభిల గుండెల్లో మాత్రం పిడుగు పడ్డట్టు ఫీల్ అవుతారు. అభికి ఇక తినాలి అనిపించక ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవడం చూసి నిషాన్ కూడా వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అందరికీ డౌట్ వస్తుందని కష్టంగా కూర్చొని అందరితో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటాడు. అరే అభికి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది అని అందరూ అభి ఎందుకు వెళ్తుందో అర్థమైనా సరే కావాలని అలా బిహేవ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఓకే అంకుల్ నేను వెళ్ళొస్తాను, ఒకసారి అభిని కూడా మీట్ అయి వెళ్తాను అని చేతన్ అభి రూమ్లోకి వెళ్ళి అభి వైపు చూస్తాడు. టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ నా అభిని చూసిన చేతన్ నవ్వుతూ ఎదురు వెళ్తాడు. చేతన్ వైపు సీరియస్గా చూస్తూ తను దగ్గరికి రాగానే లాగిపెట్టి కొడుతుంది. వీళ్ళు మాట్లాడుకుంటుంది వినాలి అని అక్కడికి వచ్చి డోర్ దగ్గర నిల్చుకున్న నిషాన్ అభి చేసిన పనికి షాక్ అవుతాడు. అభి ఎందుకు చేతన్ని కొట్టింది? చేతన్ అభి నిషాన్లని కలుపుతాడా లేక ఓడిపోయింది అనుకున్న తన ప్రేమను ఎలా అయినా గెలిపించుకుంటాడా? ఆశి విన్న ఆ ఏడుపు గొంతు ఎవరిది? నిజంగా అది కళ లేక నిజమా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.